వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేది ఎలా అనిపిస్తుంది? స్వచ్ఛశ్యామలంగా ఉంది. జగనన్న వచ్చిన 5 ఏళ్లలో ఒక 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పెట్టినా కానీ ఆయన పాలన నడిపించాడు. వచ్చినప్పుడు ప్రతి ప్రజలు వాలంటీర్ల ద్వారా అందరి ప్రజలను ఏ ఇబ్బంది లేకోకుండా చేశాడు. విమర్శ వాళ్ళు ఎన్నేళ్ల నుంచి ఉన్న విమర్శలే కానీ మంచి చేసినది ఎప్పుడు ఏ రోజు ఉంది చెప్పండి. తాళమాపురం గ్రామంలో తాళమాపురంలో ఈ రుజువు ఉన్నాయని 14 ఏళ్ళ చంద్రబాబు పాలనలో ఇప్పుడు మా ప్రభుత్వంలో చూపిస్తాం. 4-5 వస్తువులన్నా ఇదో ఈ కట్టించాడు మా జగన్ గలుగుతాం ధైర్యంగా గుండెల మీద కొట్టుకొని. స్కూల్ చూడిపో ఎంత వైభవంగా ₹1 మా తాళమాపురం గ్రామానికి ₹1 ఇచ్చాడు నాడు నేడు కింద. ఈ తాళమాపురం గ్రామంలో ₹1 ఎప్పుడైనా చూసింటామా? అంత వైభవంగా ఇచ్చాడు. పిల్లలకు గవర్నమెంట్ ఇచ్చాడా? చూసి ఇచ్చాడా? వాలంటీర్లను పెట్టాడా? మా రైతులకు విత్తనాలు ఇచ్చాడా? ఎరువులు ఇచ్చాడా? ఎప్పుడో చంద్రబాబు పొద్దుటూరు పోతే ఆడ సాయంత్రం వరకు కాయలు ఉండి లైన్లో ఉండి వాళ్ళని నల్లగరికి ఇచ్చి నల్లగరికి మళ్ళీ రావాల్సిందే. ఇప్పుడు అట్లా లేదు. మా రైతు భరోసా కాడికే పోయి వాళ్ళే ఫోన్లు చేస్తున్నారు, తీసుకుపోతారు రైతులు వచ్చానే తీసుకుపోయి మేము స్వచ్ఛంగా ఉండాం. అదే తెలుగుదేశం గవర్నమెంట్లో నేను ఒక రైతు బిడ్డను. నేను పొలంలో మాను తోలుతుంటే వ్యవసాయం చేస్తా, స్టార్టర్లు తీసుకుపోయాడు కట్ చేసుకుని కరెంటును. 12 గంటలప్పుడు కరెంట్ ఇచ్చే ఆ రోజుల్లో దుప్పట్లు కూడా ఇంటికి మట్టిలో పనుకొని వ్యవసాయం చేసేవాళ్ళం. నైట్ 12 గంటలప్పుడు అది కూడా 2 గంటలు ఇస్తాడు, మళ్ళీ తెల్లారి మళ్ళీ 2 గంటలు ఇస్తాడు. ఆ 4-5 గంటల్లో 2 గంటలు టైం ఇచ్చి మాకు నిద్ర లేకుండా చేసేవాడు. అవినాష్ రెడ్డి గారు ఆయన పాలన అనేది ఎలా ఉందన్న? ఆయన ప్రతి ఒక్క చిన్న పిల్లోని కానీ రైతుకు కానీ ప్రతి ఒక్క ఉద్యోగస్తు కానీ ఎంప్లాయీస్ కానీ ఆయన దగ్గరికి పోయి ఏ సలహా అడిగినా సమాధానం చెప్పి పంపించే గుణముండే అవినాష్ రెడ్డి. ఆయన ప్రతి ఒక్క రైతుకు ఇన్సూరెన్స్ సబ్సిడీ కానీ రైతులకు ఇన్సూరెన్స్ కానీ ప్రతి ఒక్కరికి తెప్పించుండే. ఎప్పుడైనా చూడండి, తెలుగుదేశం వాళ్ళని కూడా అడగండి, రైతులు అడిగితే చెప్తారు అవినాష్ రెడ్డి ఎట్లాంటాడో ఏం చేసినాడో అని కూడా చెప్తారు. అవినాష్ రెడ్డి అంత ఉత్తమనుడు. వాళ్ళ అక్క షర్మిల ఆమె వివేకానంద రెడ్డి కూతురు చేస్తుంది. వాళ్ళు ఎవరికి వాళ్ళు తెలుగుదేశానికి పొత్తు. ఇప్పుడు 5 ఏళ్లలో అప్పుడు అంతకుముందు రావచ్చు కదా, ఒక 2-3 ఏళ్ళ ముందు వచ్చి ఇదో ఈ ప్రజలకు మేము మేలు చేస్తున్నాం, వీళ్ళకి మేలు చేసాము ఒక్కరిని చూపించమనండి. ఎప్పుడో జగనన్న బాణం వేసేప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది మళ్ళా తెలుగుదేశం డబ్బులు ఇచ్చాక. 2 లక్షలతో మేరతో గెలుస్తాడు. 2 లక్షలు. మా ఎమ్మెల్యే 30,000 ఓట్లతో గెలుస్తాడు. 30,000 ఓట్లతో.